కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంక్లా చూస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ మెండా డివిజన్లోని ఇస్లామియా మస్జిద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఇచ్చామన్నారు. రంజాన్ కిట్లు అందించామని చెప్పారు. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమాజంలో మరి రోజా రంజాన్ కార్యక్రమాలను కూడా పవిత్రంగా భావించడమే కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తుండే. అంటే ఇక్కడ నీట్నెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు. దీంతో పాటు రంజాన్ తోఫా మొట్టమొదటిసారి భారతదేశంలో ఇమాం మౌజంలకు శాలరీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ తుంగలో తొక్కినటువంటి సందర్భాలు. ఓట్లు వేసుకోవడానికి మాత్రం ముస్లిమ్స్ అవసరం. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ముస్లిమ్స్ ఎవరో మాకు తెలియదు.